సమస్త మానవాళికి జ్ఞానాన్ని బోధించిన భాండాగారం భగవద్గీత. దీనిని పవిత్రమైన గ్రంథంగా పరిగణిస్తారు. మహాభారత కథ ప్రకారం యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధిస్తాడు. ఈ బోధ తరువాతనే అర్జునుడు కర్తవ్యోన్ముఖుడై యుద్ధరంగంలోకి అడుగుపెడతాడు. అయితే ప్రత్యక్షంగా అర్జునుడు ఒక్కడికే గీతను బోధించినా పరోక్షంగా మరో ముగ్గురు కూడా ఈ గీతను విన్నారని పండితులు చెప్తున్నారు. అందులో మొదటివాడు హనుమంతుడు. హనుమంతుడు అర్జునుడి రథంపై కపిరాజుగా ఉంటూ మార్గాన్ని చూపాడు. భీముడికి ఇచ్చిన మాట ప్రకారం ఆంజనేయుడు అర్జునుడి రథంపై జెండా రూపంలో ఉంటూ ఆ రథాన్ని రక్షించాడు. గీతను బోధించే సమయంలో జెండాపై ఉండి విన్నాడు. ధృతరాష్ట్రుడి సభలో సలహాదారుడిగా ఉన్న సంజయుడు యుద్ధంలో జరుగుతున్న సన్నివేశాలను దివ్య దృష్టితో వీక్షిస్తూ మహారాజుకు చెబుతూ ఉంటాడు. అర్జునుడికి గీతను బోధించినప్పుడు కూడా సంజయుడు దివ్య దృష్టితో ఆ గీతను విన్నట్లుగా మహాభారత కథనం. అదేవిధంగా కృష్ణుడి విశ్వరూపాన్ని కూడా సంజయుడు దర్శించుకుని తరించాడు. మహాభారతంలో ముఖ్యమైన వ్యక్తి బార్బరిక్. భీముడి మనుముడైన బార్బరిక్ యుద్ధంలో పాల్గొనేందుకు బయలుదేరగా కృష్ణుడు అడ్డుకొని ఆయన్ను బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బలి అయ్యే ముందు యుద్ధాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని కోరిన కోరికను శ్రీకృష్ణుడు మన్నించాడు. కృష్ణుడి గీతను బోధించినప్పుడు పరోక్షంగా బార్బరిక్ కూడా విన్నట్లుగా కథనాలున్నాయి.